2 కప్పుల మినప్పప్పు తీసుకుంటున్నాను. బద్దపప్పు తీసుకుంటే 1.5 లేదా 1 కప్పు తీసుకున్నా సరిపోతుంది. 3 కప్పుల రాగులు తీసుకుంటున్నాను. ఈ రాగులు వచ్చేసి పొలంలో పండినవి ఉన్నాయి, అందుకే ఇలాగా పొట్టు పొట్టుగా ఉన్నాయి. 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. 1 టీ స్పూను మెంతులు, 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యం వచ్చేసి ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. లేదంటే దీని ప్లేస్లో ఏవైనా మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బియ్యం కూడా రకరకాలుగా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. రాగుల్లో కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా, చాలా మంచిది మన బాడీకి అండ్ ఎముకలకి. నీళ్ళు వేసేసుకొని ఇలా బాగా కడిగేసుకుందాం. ఇవి పొలంలో పండించిన రాగులు కాబట్టి కొంచెం పొట్టు అనేది మనం ఎంత కడిగినా కూడా పైకి వస్తూనే ఉంటుంది, దాన్ని ఏమీ పట్టించుకోవద్దు. 8-9 గంటల పాటు, లేదా టైం లేదనుకుంటే 7-8 గంటల పాటన్నా నానబెట్టుకోవాలి. ఒక 7-8 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోయినాయి పప్పులు కానీ రాగులు కానీ. రాగులు బాగా గట్టి ధాన్యం కాబట్టి ఎంత ఎక్కువ నానితే అంత మంచిది. నానిన తర్వాత గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ చూసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పిండి అనేది మనకి రాగులది పొట్టు పొట్టు ఎక్కువ కనిపించొద్దు, మెత్తగా రుబ్బుకుంటే ఎక్కువ మనకి పెద్ద పెద్దగా పొట్టులాగా కనిపించదు. చూసారా, ఇలా పిండి మొత్తంకి మిక్సీ జార్కి సరిపడా కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటేనే ఇలా బాగా మెత్తగా వస్తుంది. అంతా ఒకసారి చేత్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా ఫర్మెంట్ అవ్వడానికి పెట్టేస్తున్నాను. పొద్దున కల్లా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. పొద్దున కల్లా మనకి చక్కగా ఫర్మెంట్ అయ్యింది. ఎంత బాగా పులిసిందో కదా. ఇప్పుడు దీన్ని నిదానంగా మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, పిండి బాగా చక్కగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇదే పిండితో మనము రకరకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు బియ్యంతో కాకుండా కనీసం వారానికి 1-2 సార్లైనా, రాగులు ఒకటే చెప్పట్లేదు, చాలా రకాల మిల్లెట్స్ ఉన్నాయి. అలాగే జొన్నలు, సామలు, కొర్రలు, బియ్యంలో కూడా చాలా రకాలుగా ఉన్నాయి. వాటితో కూడా కనీసం వారానికి 2-3 సార్లైనా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. కొంత లేదా కొంతన్న ఆరోగ్యం బాగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నేను పిండి ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని నేను కొంచెము ఒక డబ్బాలో వేసేసుకుంటున్నా, స్టీల్ డబ్బాలో. అది కూడా నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి స్టీల్ డబ్బాలో వేసుకొని పెడుతున్నాను. స్టీల్ డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టొచ్చో లేదో కామెంట్ చేయండి. అండ్ నేను మిగతాదైతే కావాల్సినంత పిండిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాగులతో ఇడ్లీలు చేస్తున్నాను. నైట్ పిండిలోనే నేను కొంచెము ఇడ్లీ రవ్వ వేసుకొని సపరేట్ నానబెట్టింటే సరిపోతుండే, వేయలేదు. ఇంకా మార్నింగ్ పిల్లలు ఇడ్లీలు అడుగుతున్నారని నేను అదే పిండిలోనే బొంబాయి రవ్వ వేశాను. కొంచెం బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి అంత బాగా మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ మీరు వంట సోడా అది ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు. మనం సోడా వేయకుండానే ఇలా చక్కగా ఇడ్లీలు అయితే చేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వచ్చింది. కన్సిస్టెన్సీకి సరిపడా మాత్రమే రవ్వ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసుకోనికే వెళ్ళొద్దు, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి ఇడ్లీలు అనేవి. గట్టిగా కూడా సాఫ్ట్గానే ఉంటాయి, కానీ మనకి మంచిగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి అంతా చక్కగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్కి పెట్టాలి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి, సూజీ రవ్వ వేసి ఉంటాం కాబట్టి. తర్వాత ఇలా పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్ అయితే నేను ప్రీ హీట్కి పెట్టేశాను. ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేస్తున్నాను. నేను ప్లేట్లకి నూనె, నెయ్యి ఏమీ రాయలేదు, చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఎందుకంటే పిండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అన్ని రకాల ధాన్యాలు వేసేసి అండ్ అలాగే కరెక్ట్ కొలతలతో వేసుకొని ప్రిపేర్ చేసుకుని ఉంటాం కాబట్టి ప్లేట్లకి అంటుకుంటాయి, చిరిగిపోతాయన్న టెన్షన్ అనేది ఉండదు. చూడండి, ఇలా ప్రీ హీట్కి పెట్టుకున్నాను కానీ నీళ్ళు ఇంకా మరగట్లేదు, ఇప్పుడే వేడెక్కుతున్నాయి. ఇంకా ప్లేట్లను అయితే సెట్ చేసుకుందాం. ఇలా ప్లేట్లను సెట్ చేసుకునే టైంలో హోల్ పైన హోల్స్ వచ్చేలాగా చేసుకోవద్దు. హోల్స్ అనేవి ఇడ్లీ పైన వచ్చేలాగా, ఆ హోల్ పైన ఇంకొక ఇడ్లీ వచ్చేలాగా చూసి సెట్ చేసుకోవాలి. మూత క్లోజ్ చేసి
10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చూడండి చక్కగా ఇలాగైతే ఉడికిపోతాయి. నేను ఒక 12 నిమిషాల కల్లా చూస్తున్నాను ఇలాగా ఉడికినాయా లేదనేసి. ఇలా ఒక టూత్ పిక్తో గుచ్చి చూస్తే లేదా ఒక చాకుతో కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే మనకి దానికి ఏది అంటుకోకుండా వచ్చిందంటే చక్కగా ఉడికినట్టు ఇడ్లీలు అనేవి. మూత క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసి మళ్ళీ ప్లేట్ని తీసి ఇలా బయట పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే కొంచెం చల్లారుతుంది. అప్పుడు ఇడ్లీ అనేది ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇడ్లీలు ఎక్కడైనా చిరిగినట్టు కనిపిస్తుందా మీకు? అస్సలు లేదు కదా. చాలా సాఫ్ట్గా స్పాంజీగా కూడా ఉంటాయి. మీరు ఆ బొంబాయి రవ్వ వేయకుండా చేయాలి అనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు పిండి రుబ్బుకున్నప్పుడు నైటే అందులో కొంచెము ఇడ్లీ రవ్వ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. లేదు అనుకుంటే దాన్నే గట్టిగా మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. సో మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉన్నాయో. మనం ఇలా ప్రెస్ చేస్తే కేక్ లాగా మళ్ళీ అదే పొజిషన్కి వెళ్తే చక్కగా మంచి స్పాంజీ టెక్స్చర్ అయితే వచ్చేసినట్టు. లోపల కూడా అదే సాఫ్ట్గా అండ్ దూదిలాగా చాలా మంచిగా వచ్చినాయి చూడండి. చూస్తున్నారు కదా, ప్రెస్ చేసి చూస్తే మళ్ళీ కరెక్ట్ అదే పొజిషన్కి వెళ్తుంది ఇడ్లీ అనేది. సో చాలా ఈజీగా మనం హెల్తీగా ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే పిండితోనే రకరకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. గుంత పొంగనాలు, దోశల్లోనే చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ ఇడ్లీలు కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే ది బెస్ట్ ఉంది. రాగి ఇడ్లీ పల్లి చట్నీ సూపర్ ఉంది కాంబినేషన్. అండ్ టొమాటో చట్నీ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్.